ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో తిరుమలలో స్వామివారి యొక్క దర్శన వివరాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న మీరందరూ మా ఛానల్లోని వీడియోలు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా దర్శన వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని 71,634 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 24,980 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,74,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు బుధవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ నిండిపోయాయి. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా నిండిపోయి వెలుపల ఉన్న క్యూ లైన్లో కూడా దర్శనం టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు దాదాపు 15 గంటల్లో దర్శనమయ్యే అవకాశం ఉంది. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి దాదాపుగా 20 గంటల నుంచి 24 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాల్లో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు గమనించగలరు. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 5 నుంచి 8 గంటలు దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే రూ. 500 వర్చువల్ సేవ దర్శనం టికెట్ ఉన్న వారికి 3 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ రష్ని బట్టి దర్శన సమయాల్లో మార్పులు ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ రోజు బుధవారం అక్టోబర్ 8వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ అక్టోబర్ 7వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇచ్చారు. ప్రతిరోజు టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్టాండ్కి వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అయితే ఉంటుంది. అలాగే శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్లో టోకెన్స్ ఇచ్చారు. అక్టోబర్ 20న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీన దీపావళి ఆస్థానాన్ని టీటీడీ నిర్వహించనుంది. దీపావళి నాడు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందుగా గంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ 4 మాడ వీధుల్లో వివరించనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబర్ 20న కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను కూడా టీటీడీ వారు స్టాప్ చేయనున్నారు. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీసీ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాలి. రూ. 300 మరియు రూ. 500 దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని తిరుమల శ్రీవారి దర్శన అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓం నమో వెంకటేశాయ.